నుంచి ఎగ్జిట్ అయిపోయేసి దెన్ గురువాయూర్ అనుకున్నా. వేరే ప్లేసెస్ నా బ్రదర్ చెప్పినారు వేరే ప్లేసెస్ ఉన్నాయనేసి. బట్ ఎక్స్ప్లోర్ చేద్దామంటే అవన్నీ కర్ణాటక తమిళనాడు బార్డర్స్లో ఉన్నాయి. అండ్ ఇంకోటి నేనేమనుకున్నాను, మున్నార్ సైడే ఉన్నాయి అవి. మున్నార్ లొకేషన్ నేను ఈసారి స్కిప్ చేసుకొని దెన్ ఐల్ గో మున్నార్. ఎందుకంటే ఆల్రెడీ పోయాను, నేను మళ్ళీ ప్లాన్ ఉంది, ఇప్పుడే కాదు. మున్నార్కి అయితే నాకు ప్లాన్ ఉంది మళ్ళీ. జై శ్రీరామ్ విఘ్నేశ్వర రేవంత నమ శివ. మున్నార్కి ప్లాన్ ఉంది, అందుకే నేను ఈసారి మున్నారు ఆ సైడు స్కిప్ చేసేసుకొని నా గురువాయూర్, దాని తర్వాత అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్, అల్లెప్పి నుంచి వర్కాల నుంచి ఇంక డిపెండ్స్. ఒకసారి పద్మనాభ స్వామిని కూడా ఒకసారి దర్శించుకుందాం అనుకుంటున్నా, బట్ డిపెండ్స్. అది 40 కిలోమీటర్స్ మనం ఎంత లోపల పోతాము. మళ్ళీ నెక్స్ట్ వర్కాల నుంచి మనం రిటర్న్ అవుతాం కడపకి. దగ్గర 860 కిలోమీటర్స్ ఉంది. విల్ టు 2 days తీసుకుందాం ఖచ్చితంగా. డే 1లో ఎంత కవర్ చేసి అంత మ్యాక్స్ కవర్ చేసి డే 2 ప్రశాంతం కవర్ చేద్దాం. ఓకే, బాయ్. దగ్గర వయనాడ్ నుంచి గురువాయూర్ వచ్చి 180 కిలోమీటర్స్. అండ్ నా ఐఎమ్ టేకింగ్ బైక్ రూట్స్ కాకుండా ఓన్లీ కార్ రూట్స్ తీసుకుందాం అనుకొని కార్ రూట్స్ పెట్టినా మ్యాప్లో. అది ఎట్లా తీసుకొని పోతే అట్లే పోతాయి, ఎందుకంటే బైక్ రూట్స్ మనకు సందుల్లో చూపిస్తుంది కొన్ని చోట్ల, రిస్క్ ఎందుకు అనేసి కార్ పెట్టేసిన నేను. అండ్ 180 కిలోమీటర్స్లో మనం నేషనల్ హైవే 766 నుంచి దెన్ నెక్స్ట్ నేషనల్ హైవే 66 కూడా టచ్ చేస్తాము. ఆ 66 ఇంకా చాలా కన్స్ట్రక్షన్లో ఉంది. చూస్తే మ్యాప్ మొత్తం మీకు ఆ కన్స్ట్రక్షన్ సింబలే ఉంది గూగుల్ మ్యాప్స్లో. దెన్ చూడాలా, ఓహో టీ ప్లాంటేషన్. యా, ఇక్కడికి మనము నాకు తెలిసి వయనాడ్ అయితే ఎగ్జిట్ అయిపోయినాం. థ్యాంక్ యూ అగైన్. అయ్యా, వయనాడ్ అనేది డిస్ట్రిక్ట్ మొత్తము. వయనాడ్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి, నేను కొన్ని కవర్ చేశాను. నాకు అన్ని ప్లేసెస్ కవర్. వా 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 లెఫ్ట్ సైడ్ ఉంది, అదిరిపోయింది లొకేషన్. ఓహో 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 ఓ. విఘ్నేశ్వర, ఓహో వా అదిరిపోయింది లొకేషన్. వా 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 వా. ఓహో బాబా, అక్కడ మధ్యలో ఏదో బిల్డింగ్, అది చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తుంటే. ఇప్పుడైతే మనం లక్కిడి వ్యూ పాయింట్ తీసుకున్నాం. ఇది వయనాడ్, అదే కల్పేట దగ్గర నుంచి ఒక 14 కిలోమీటర్స్ అంతే. చాలా అంటే చాలా బాగుంది అసలు, మొత్తం కొండలు. వా వా వా, ఎక్సలెంట్ ఉంది వ్యూ అయితే. ఒక్కటి ఏంటంటే మనకు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అండ్ మనము బైక్ పెట్టి క్లియర్గా పిక్చర్ తీసుకునేంత స్కోప్ అయితే ఉండదు. బాగుంది, చాలా బాగుంది. ట్రై చేయొచ్చు, వస్తే వయనాడుకి వస్తే ఈ సైడ్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇంకోటి, అక్కడ ఎన్మూరు ట్రైబల్ విలేజ్ ఉందంట, కానీ అది మళ్ళీ వాక్ ఉందనేసి నేను స్కిప్ చేసేసుకున్నాను మళ్ళీ. ఎందుకంటే నేనైతే ఒక దగ్గర ఒక 6 కిలోమీటర్స్ అయితే వాక్ చేశాను నేను ఓవరాల్గా. ఆ 6 కిలోమీటర్స్ ఇంకోటి ఏంటంటే నేనే డ్రైవ్ చేయాలి, మొత్తము నా మీదే ఉంది కాబట్టి కాళ్ళు అనేవి మెయిన్ మనకు డ్రైవింగ్కి. అందుకే నేను స్కిప్ చేసేసుకున్నది. ఏం చేయట్లేదు అసలు, చాలా చోట్ల మనకు కర్ణాటక, దక్షిణ కర్ణాటక సైడ్ ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. ఏంది ఇవి అసలు?
ఓహో, లారీ అయితే బోల్తా పడింది ఇక్కడ. ఓ, మా డౌన్కి వచ్చిన తర్వాత ఉన్నాడు వాడు పాపము. లాస్ట్కి వచ్చిన తర్వాత ఉన్నాడు. ఎక్స్ట్రా వైడ్ వెహికల్. మనమైతే నేషనల్ హైవే 66లోనే ఉన్నాము. ఇది చూస్తా అంటే నా కొడుకులు బైక్స్కి అస్సలు అల్లో లేదు, బైక్స్కి ఏం పెట్టలేదు అనుకుంటా. అది కన్స్ట్రక్షన్ భారీగా ఉంది. ఎన్ని రోజులు అవుతుందో. వా బా బా, చూడ్డానికి ఏముంది. అరే బైక్స్ కలవ పెట్టండి రా ప్లీజ్ రా, ఏముందిరా వ్యూ ఇది. వా వా వా, నీళ్ళు పట్టింటారా కన్స్ట్రక్షన్కి. ఎట్ట కట్టినాడు రా 6 లేను నేచర్ పైన. వా 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 వా, మొత్తం ఫారెస్ట్ మధ్యలో పైన 6 లేన్ కన్స్ట్రక్ట్ చేసినాడు. వా వా, నేషనల్ హైవే 66 కన్స్ట్రక్షన్ అయితే కార్ వేసుకొని వస్తే కేరళ దగ్గర నుంచి 66 మీరు ఎంత దూరం పోతే 100 ఈజీ పట్టుకోవచ్చు కంటిన్యూస్గా కన్స్ట్రక్ట్ అయిపోతే వన్స్. వా వా, హైలైట్ కన్స్ట్రక్ట్ చేసినారు 66. ఈ నేషనల్ హైవే 66 ఫుల్లీ కన్స్ట్రక్ట్ అయిపోయిందంటే ఎవరైనా బైక్స్లో కోస్టల్ కేరళ ఎక్స్ప్లోర్ చేయాలంటే నరకం అనుకోండి. నేషనల్ హైవే 66 మీకు తగలేరు, ఎందుకంటే ఈ 6 లేన్లు బైక్స్కి ఆటోకి ఎంట్రీ అయితే లేదు. మీరు కారు ఉంటేనే ఎక్స్ప్లోర్ చేయొచ్చు, బైక్లో ఎక్స్ప్లోర్ చేయాలంటే కష్టం మొత్తము. ఈ నేషనల్ హైవే 66 ఫినిష్ కానంత వరకు మేబీ ఇంకొక 1 year పెట్టచ్చు. చాలా చోట్ల వర్క్ అయితే ఉంది, ఫుల్లీ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఈ నేషనల్ హైవే 66 ఫుల్ ఇంకా 1 year మేబీ నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా ఫినిష్ అయిపోతుంది. ఎవరైనా ట్రై చేయాలంటే అంత లోపల ట్రై చేయండి బైక్స్లో. దాని తర్వాత ట్రై చేయాలంటే మీకు సర్వీస్ రోడ్స్లో పోవాలని నరకం ఉంటుంది. మీరు కోస్టల్ మొత్తం లైన్ కన్యాకుమారి వరకు ఈ 6 lane టచ్ చేయలేరు మీరు, అట్లే ఉంటుంది మొత్తం. అందుకు బెటర్ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇప్పుడే చేసేయండి తొందరగానే. నేను అనుకున్న దానికన్నా ఇంకా భారీగా ఉంది. ఇంకో 2 years, ఇంకా 2 years ఈజీగా పట్టచ్చు. 2 years కళ్ళు మూసుకొని పట్టచ్చు. చాలా ప్లేసెస్లో నీకు సర్వీస్ రోడ్ వేయలేదు, దెన్ టనెల్స్ ఉన్నాయి, కొన్ని టనెల్స్ కూడా కన్స్ట్రక్షన్ ఏమో చూసినారు కదా. ఇది ఇట్లాంటివి చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. మనం కర్నూలు వచ్చే రూట్లో చాలానే ఉన్నాయి ఇంకా పెండింగ్ మొత్తం కలిపి ఏళ్ళు పడుతుంది, 2 ఏళ్ళు పైనే పడుతుంది ఈజీగా. ఆ 2 ఏళ్ళు తర్వాత ఇంకా నమ్మి అప్పుడు 6 laneలో అన్నీ అవే అలా వేస్తారు. 2 ఏళ్ళు పడుతుంది, 1 year కాదు, ఇంకా 2 years పడుతుంది ఈజీగా అనిపించింది. మొత్తం చాలా ఫ్లో అయితే ఎక్కువ ఉంది. రోడ్డు కూడా చాలా అంటే 2 lane, ఓవర్టేక్ చేయాలంటే మళ్ళీ ఆ కేఎస్ఆర్టీసీ వైట్ అండ్ బ్లూ బస్సులు, అబ్బా చిరాగా అనిపించింది నాకు. ఇక్కడ నుంచి చూడాలి ఎట్టుంటుంది రోడ్డు. నాకు తెలిసి ఇప్పుడు 12:30 క్లోజ్ ఏమో, 12:30 కాకపోతే లేకపోతే ఇంక మధ్యాహ్నం 4:30కి ఉంది. ఫ్రెష్ అప్ అయ్యేసి నాకేం ఇప్పుడు ఓపిక అయితే ఉంది. ఏమైనా ఎక్స్ప్లోర్ చేస్తా గురువారంలో, దాని తర్వాత టెంపుల్ పోతా. చూద్దాం నెక్స్ట్.
మనము మధ్యాహ్నం 12:20 కల్లా రీచ్ అయిపోయినాం గురువాయూర్కి రీచ్ అయిపోయేసి ఇంకా దగ్గరలో చూస్తే అందరూ 1300-1400 రూమ్స్ చూస్తా అంటే ఇక్కడ దగ్గర ఓయోలో చూస్తుంటే మనకు తక్కువలో 850 అరౌండ్ 850కి మనకు దొరికేసింది. ఇది రీవ్స్ హోటల్ రెజెన్సీ. ఇది మనకు 850 రూపీస్కి దగ్గర దొరికింది. ఇది జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే, 1/2 నుంచి 1 కిలోమీటర్ అంతే దగ్గరలోనే. బైక్ ఉంది కాబట్టి నేను వెళ్ళిపోవచ్చు. అండ్ ఇప్పుడు మనకి ఏది అలో చేయరన్నారు. అండ్ నేను ఇది మొత్తం క్లాక్ రూమ్లో పెట్టేసి దెన్ ఐ నీడ్ టు గో ఇన్సైడ్ ద రూమ్. കൃഷ്ണ ഗുരുവായൂരപ്പ. താമരയൂരിൽ നിന്നും വന്നിട്ടുള്ള നിതീഷ് കൃഷ്ണ PS ക്ഷേത്ര പരിസരമുണ്ടെങ്കിൽ നടയുള്ള ഇൻഫർമേഷൻ സെൻ്ററിൽ സമീപിച്ചിട്ടുള്ള താമരയൂരിൽ നിന്നും വന്നിട്ടുള്ള നിതീഷ് കൃഷ്ണ PS ക്ഷേത്ര പരിസരമുണ്ടെങ്കിൽ ఇప్పుడైతే ఒక 3 అవర్స్ తర్వాత దర్శనం అయితే అయిపోయింది. అండ్ నా దగ్గర మనం 5:10కి వచ్చింటే ఇప్పుడు 8:25 టైం. దర్శనం అయితే మంచిగా జరిగింది కానీ టైం ఎక్కువ తీసుకున్నా. అండ్ లోపల టెంపుల్ చాలా చిన్నది, అంటే గర్భగుడి దగ్గరికి స్వామి ఎంట్రన్స్ అవన్నీ చిన్నవి డోర్స్, అందుకే టైం తీసుకుంటాను. ఇప్పుడైతే మనము గురువాయూర్లో ఉండే చావక్కడ్ బీచ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇది గురువాయూర్ దగ్గర నుంచి ఒక 8 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ నైట్ ఏమో వర్షం పడినట్టుంది ఇక్కడ. ఓహో, భారీగానే పడింది వర్షం. అసలు ఇంత నీళ్ళు అయితే ఆగలేదు నిన్న, అసలు లేవు. ఇలా నిలిచిందంటే పడింది, మేము పొద్దున వరకు పడినట్టుంది. 8 కిలోమీటర్స్ బీచ్కి పోయేసేసి అండ్ దెన్ విల్ రిటర్న్ వచ్చేసేసి మనము అలిపికి స్టార్ట్ అయిపోతాం. ఇదే మనకు గురువాయూర్లో ఉండే చవక్కడ్ బీచ్. ఇది మనకు 8 కిలోమీటర్స్ ఉంటుంది గురువాయూర్ టెంపుల్ దగ్గర నుంచి. బాగానే ఉంది, మంచిగానే ఉంది. ఎంట్రీ ఫీజు అయితే ఏం లేదు, పార్కింగ్ ఫీజు కూడా ఏం లేదు, జస్ట్ పార్క్ చేసి వచ్చేసినాం బైక్ అంతే.